ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించినటువంటి సంచలన నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్ననే ఎన్ని విమానాలు కూల్చామన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. అట్లాగే ఎన్ని ఎయిర్ బేస్‌లు అన్నది అప్పుడే తెలిసింది. ఉగ్రవాద శిబిరాలు ఎన్నన్నది తెలిసి. తర్వాత అసి కై ఇది కవేజా ఆసిఫ్ లాంటి వాడు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. తర్వాత మొన్న వాళ్ళు దాదాపు 175 మంది వరకు చచ్చిపోయారన్నట్టుంది. వాళ్ళకి ఏదైతే చనిపోయిన తర్వాత ఇచ్చే అవార్డుల ప్రకటన సందర్భంగా వచ్చిన లిస్టుని బయటపెట్టి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అసలు నిజాలు తేల్చి చెప్పారు. ఇప్పుడు ఐఏఎఫ్ ఇంకొక పాయింట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకోటి చెప్తోంది. వీర్ చక్ర కొంతమంది మన వాళ్ళు అధికారులు గెలుచుకున్నారు. ఏదైతే కష్టపడి ఆ రోజున కొట్టినందుకు గాను 9-10 స్ట్రైక్ చేసిన వాళ్ళకి S-400 ద్వారా దెబ్బ కొట్టారు. అటు అవాక్స్ దగ్గర నుంచి వాళ్ళ యుద్ధ విమానాలను అన్నిటిని కొట్టారు. అయితే ఇదే దీంతో పాటుగా ఒక పాకిస్తాన్ గూఢచారి దొరికాడట ఆ టైంలో. కరెక్ట్‌గా వాడు ఎంత తెలివిగా సైన్యం దగ్గరికే చేరి సైన్యం చేస్తున్న కార్యకలాపాలను పాకిస్తాన్‌కి ఇంటిమేట్ చేసేటటువంటి గూఢచారిని కూడా పట్టుకున్నాము. ఆ గూఢచారి ఎవరు అన్నది బయట పెట్టాల. అంటే అది సైన్యంలో ఉన్నటువంటి బ్లాక్ షీపా లేకపోతే బయట నుంచి వచ్చినోడు అక్కడ ఆ టైంలో రాలేరు. అంటే సంథింగ్ ఏదో జరిగిందన్న విషయం బయటపడింది.